నమస్తే. ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. మనతో ఉన్నారు తెలకపల్లి రవి గారు. రవి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు సార్. మహానాడు సందడి. సో కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఈ నెల 27, 28, 29 ఈరోజు మొదటి రోజు కార్యక్రమానికి అతిరథ మహారాజులందరూ హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు. సో ఇక ఈ మహానాడు, ఈ సందడి, ఈ వేదిక టీడీపీ భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది సార్? వాస్తవంగా అంటే సభలో ఏం మాట్లాడతారు అది ఇది కాదు. సభ అక్కడ జరగడమే ఒక పెద్ద రాజకీయమైన విశేషం. ఇంతవరకు కడపలో జరగలేదు. రాయలసీమలో అంటే తిరుపతిలో జరుపుతూ వచ్చారు. అవును, బయట జరిగింది ఏం లేదు. అది చంద్రబాబు కూడా ఇందాక తన ప్రసంగంలో అన్నారు. ఇప్పుడు చాలా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి చంద్రబాబు కూడా అరెస్ట్ అయ్యి ఇవన్నీ అయిన తర్వాత అధికారంలోకి వచ్చి మహానాడు జరపడం అన్నది చాలా ప్రత్యేకమైన సందర్భం. ఆ ఉత్సాహం మొత్తంలో కూడా కనిపిస్తుంది. దాన్ని ఏది ఎక్కడన్నా కానీ అడుగు మీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా అన్నట్టుగా కడపకి వెళ్ళి అక్కడ పెట్టడంలో కూడా ఒక విధమైన రాజకీయమైన కవ్వింపనండి. నిలబడుతున్నాం, మాకేం కాదు అని చంద్రబాబు మొదట్లోనే తన ప్రసంగంలో చెప్పారు. ఇక్కడున్న దాంట్లో 7 సీట్లు గెలిచాము, ఇంకా కొంచెం జాగ్రత్త పడితే మొత్తం 10 సీట్లు మనకే వచ్చేవి. అంటే అవతలాలకు 0 రావాలని చెప్తుండేవాళ్ళు కదా, ఆ పద్ధతిలో అది కూడా అన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క విజయోత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, రెండవది తగ్గకూడదు, దూకుడుగా వెళ్ళాలి, దూకుడుగా ఉన్నామనే సంకేతం, సందేశం కార్యకర్తలకు, ప్రజలకు కూడా వెళ్ళాలి. అది కూడా కడప నుంచి వెళ్ళాలి. ఇది ఒక సీక్వెన్స్ ప్రకారం జరుగుతున్నట్టుగా ఉంది. ఆ స్పిరిట్ అక్కడ స్పష్టమైంది. రెండవది చంద్రబాబు నాయుడు చాలా సగర్వంగా ఆయన ప్రకటించారు, మనం ట్రెండ్ సెట్టర్స్ అన్నాడు. చాలా విషయాల్లో ట్రెండ్ సెట్టర్స్. రామారావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి తన హయాంలో మామూలుగా ఉండే విజనరీ నినాదాలు ఇవన్నీ కూడా చెప్తూ మనము ప్రతి పరీక్ష తట్టుకుంటూ ఉన్నాము. 43 ఏళ్ల పాటు ఇంత గట్టిగా మన పార్టీ నిలబడింది. దీనికి కార్యకర్తలు కారణం అండి. కడపలో అంతకుముందు చంద్రయ్య అనే కార్యకర్త హత్యకు గురయ్యాడు. సో ఆ చంద్రయ్య అనే పేరును లోకేష్, చంద్రబాబు కూడా 1-2 సార్లు ప్రస్తావించారు. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఉన్నారని. అంటే కార్యకర్తలు అన్న అంశం మీద స్ట్రెస్ చేయడం మనం స్పష్టంగా గమనిస్తాం. ఇంకొకటి ముందు నుంచి అనుకున్నదే, నిన్న కూడా చెప్పా, లోకేష్కు నాయకత్వం ట్రాన్స్ఫర్ అంటారే, యువరాజ్య పట్టాభిషేకం ఈ మహానాడులో జరుగుతుంది అనేది అందరూ అనుకున్నది. అది జరుగుతోంది కూడా. ఎందుకంటే నేను మాట్లాడతానంటూనే చంద్రబాబు మధ్యలో తర్వాత లోకేష్ మాట్లాడతాడు. 6 శాసనాలు వాటి గురించి ఆయన చెప్తారు. శాసనాలు వాస్తవంగా పార్టీలో ఉండవు. ఇప్పుడు రెడ్ బుక్ అనే లేకపోతే లోకేష్ పేరుతో అది వచ్చింది కదా. ఇప్పుడు 6 సూత్రాలు కూడా లోకేష్ రచించి అక్కడ ప్రకటించడం అన్నది భవిష్యత్తు తెలుగుదేశం ఎలా ఉంటుందని. సో చంద్రబాబు నాయుడు ఆ ప్రసంగంలో తన విధానాలు, P4 ఇలాంటివన్నీ కూడా అక్కడ చెప్పారు. మా కొత్త తరహా విధానాలతో నిలదొక్కున్నామని. ఇంకొకటేమో విశేషం అన్నిటికంటే, అది వైఎస్ఆర్ జగన్ ఆ నియోజకవర్గ జిల్లా అయినప్పటికీ కూడా ఆ పేర్లు అనేవి తీసుకోకుండా మాట్లాడడం. దేవుడి గడప అని మాట్లాడారు. దేవుడి గడప, గడప. అలాగే అప్పుడు వైఎస్ ఉన్నప్పుడు తాము చేసిన రాజ్ ఆఫ్ కరప్షన్ అన్నప్పుడు చేసిన పోరాటం, అలాగే గాలి జనార్దన్ రెడ్డి పేరెత్తకుండా ఓబులాపురం గనులకు సంబంధించి అంటే మనం చేసినవన్నీ కూడా జరిగాయి. మనం అవినీతి మీద పోరాటం చేసాం, మనం ఉంటే అవినీతి లేదని. సరే, ఏ రాజకీయ పార్టీ అయినా అలాగే వాళ్ళు చెప్తారు, అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ కడపలో ఇవన్నీ చెప్పడము, పేర్లను ప్రస్తావించకుండా దాటేయడం. భవిష్యత్తులో తర్వాత వచ్చే నాయకులు మాట్లాడతారు, ఎవరు మాట్లాడరు నేను, కానీ ప్రారంభంలో దాన్ని ఏదో సవాల్గా తీసుకొని చెప్పకపోవడం అనేది మనం ఒకటి గమనిస్తాం. అంటే అంతకుముందు వీళ్ళు వైనాట్ కుప్పం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తెలుగుదేశం వారిని నైతికంగా, మానసికంగా దెబ్బతీయడానికి బాగా ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారు 10కి 10 మనం ఈసారి గెలవాలి అంటంలో మరి పులివెందులు కూడా ఉంది కదా సార్. కానీ వైనాడు పులివెందులు అని వారు మాట్లాడకపోవడం ఎలా చూడాలి? అనేవాడు పవన్ కళ్యాణ్ అనేవాడు యాక్చువల్ వైనాడు పులివెందులు అని. సో మేము ఇక్కడికే వచ్చాం, నేను అట్టింటికి వచ్చా అంటాడు కదా బాలయ్య. సో తర్వాత అంటాడేమో సినిమాలో డైలాగ్, ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా, అది చెప్పడానికే బహుశా అది చేశారు. ఇంకోటేమో ఈ కార్యక్రమాలు, వరుస విజయాలు చాలా. అప్పటి ₹2 కిలో నుంచి అన్నీ కూడా ఏకరువు పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం విజయాలు, కార్యకర్తలు నిలబడడం, వీటిని పాజిటివ్గా చెప్పుకునే భాగం మొదట. తర్వాత రాను ఇంకా ఇతర అంశాలన్నీ కూడా వస్తాయి. కానీ అవన్నీ చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా చెప్పాడు.